ఆడాడు నాకౌట్, ముంబైతో ఆడాడు నాకౌట్, తమిళనాడుతో ఆడాడు నాకౌట్, రంజీ ట్రోఫీలో అన్నింటినీ గెలిపించేశాడు. మరి అలా ఉంది. సినిమాలో ఒక పాట కాదు కానీ నేను నా పాట పాడతాను మీకోసం. నేను జెర్సీ సినిమాకి వచ్చాను, ఎమోషన్ సెంటిమెంట్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగైనప్పటికీ సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంది, అందుకని మీ అందరికీ నచ్చుతోంది. ఇప్పుడు రాజ్యాధికారం నా చేతికి వస్తుంది. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్, బాయ్. ప్రేమ అభిమానం నేను చెప్పానని చెప్పి ఎంత బాగా ఆడాడు అంతా నా శిష్యులు వీళ్ళందరూ. డేవిడ్ వార్నర్, ధోని జెర్సీ కూడా ఇచ్చాడు నాకు. అందరూ ఒకప్పుడు నా కింద మోకరిల్లిన వాళ్ళే. చాలా బాగా చేశారు వీళ్ళందరూ. నాని బాగా చేశాడు యాక్టింగ్. ట్విస్ట్ ఉంది లాస్ట్లో, అద్భుతంగా ఉంది ట్విస్ట్. అది మనల్ని అందరినీ ఫస్ట్ హాఫ్ లాగ్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ కట్టిపడేస్తుంది అది సినిమాలో. ఇంకా నాని కొడుకుగా చేసిన అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. హీరోయిన్ చాలా బాగా చేసింది. సత్యరాజ్ కూడా పర్ఫార్మెన్స్ బాగా చేశాడు. ఇప్పుడు నాని క్రికెట్ ఆడతాడు. నాని నేను ఒకప్పుడు నా చిన్నప్పుడు ఆడాను క్రికెట్, అది కూడా మెలకువలు నేర్పించాను. చాలా బాగా ఆడాను నాని. తమిళనాడు నాకౌట్, ముంబై నాకౌట్. ఫిజికల్గా కొట్టేది ఉండదు, మళ్ళీ బ్యాట్తోనే క్రికెట్ మ్యాచ్లు ఆడి గెలిపించేశాడు. చాలా బాగుంది సినిమా, మీరందరూ కూడా చూడాలి సినిమా. మ్యూజిక్ బాగుంది, అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. ఇప్పుడు నా బయోపిక్ కూడా అడిగాను, చేస్తా అన్నారు. సో అనిరుద్ధ్ గారి బీజిఎం ఒక మంచి యూజ్ చేసుకొని ఒక మంచి సినిమా తీస్తాం. అవును, తండ్రి కొడుకుల ఎమోషన్ త్రూ అవుట్ ద మూవీ క్యారీ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ అలా ఎమోషన్ మెల్లగా అలా సెకండ్ హాఫ్కి క్యారీ చేశారు బాగా డైరెక్టర్ గారు గౌతమ్ తిన్ననూరి గారు. ఆయన కూడా నా శిష్యుడే. సో చాలా బాగుంది సినిమా, అందరూ చూడాలి తప్పకుండా. నేను జెర్సీ సినిమాకి వచ్చాను, మీరందరూ కూడా జెర్సీ చూడాలి. ఎమోషన్ సెంటిమెంట్ ఉన్నాయి. సో మీ అందరికి సినిమా బాగా నచ్చుతోంది. అప్పుడే రాజ్యాధికారం నాకు వస్తుంది. బాయ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అండ్ బాబు క్యారెక్టరైజేషన్, బాబు తన పేరు రోనిత్, చాలా హైపర్ యాక్టివ్ కిడ్, సూపర్ యాక్టింగ్ చేశాడు. మొత్తం సినిమా అంతా తన గురించే ఉంటుంది చెప్పాలంటే. తన కోరిక మేరకు నాని చేసే థింగ్స్ అన్నీ చూపిస్తారు. సూపర్ యాక్టింగ్. పిల్లోడు పెద్ద స్టార్ అవుతాడు వచ్చే రోజుల్లో. చాలా బాగా యాక్టింగ్ చేశాడు. నానిగారు అయితే అసలు చెప్పక్కర్లేదు, మీకు తెలిసిందే కదా. నానిగారు బిగ్గెస్ట్ హిట్ అవుద్ది. హీరోయిన్ మనం వేరే లాంగ్వేజ్లో చూసాం, యూటర్న్ అవ్వచ్చు, లేకపోతే మన విక్రమ్ వేద అవ్వచ్చు, తమిళ్లో చాలా బాగుండే. ఇక్కడ కూడా తను ప్రూవ్ చేసుకుంటుంది అనుకున్నాం. మన తెలుగు ప్రేక్షకులు కూడా తను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్న మజిలీ కావచ్చు, నిన్న చిత్రలేరి కావచ్చు, ఈరోజు జెర్సీ కావచ్చు, ఇట్లా మంచి సినిమాలు తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే మనకి మన తెలుగు ఆడియన్స్కి ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. మన ఎంటర్టైన్ అవ్వడం కావాలి. ఇది అవార్డ్ విన్నింగ్ ఫిలిం అసలు, నో డౌట్ అండి. అసలు మనకు అక్కడ ఒక ఇట్లా సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఇంటర్వ్యూలో వస్తుంది కూడా అట్లా సినిమాలో ఫుల్ అసలు ఇన్వాల్వ్డ్ అయిపోతాం. ఆ మ్యూజిక్ అవ్వచ్చు, మొత్తం యాప్ట్. అక్కడ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు అనిపించింది నాకు ఫర్ ఎ సెకండ్ చెప్పాలంటే. క్రికెట్ సీన్స్ తీసినట్టు లేవు, అంత ప్రొఫెషనల్గా ఉంది. వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ ప్రతిదీ స్క్రీన్ మీద కనిపించింది. అందుకే నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా ఈ సమ్మర్లో చూడాల్సిన మూవీ. ఎందుకంటే ఇది ఐపీఎల్ సీజన్ అవ్వచ్చు, మన క్రికెట్ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా ఈ మూవీని చూడాలని కోరుకుంటున్నాను. మూవీ బాగుందన్న, చాలా బాగుంది మూవీ, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాని పర్ఫార్మెన్స్ అయితే కేక, ఎమోషనల్గా బాగా వర్కౌట్ చేశారు. ఫాదర్కి సన్కి ఉన్న రిలేషన్షిప్, ఆ చిన్న బాయ్కి నానికి మధ్య రిలేషన్ చాలా బాగుంది. అండ్ ఎమోషనల్గా అసలు సినిమా కేక అనమాట, మెసేజ్ ఓరియంటెడ్. నాని గారు లుక్స్ ఎలా ఉన్నాయి అంటే, ఒక క్రికెటర్గా కానివ్వండి, తర్వాత ఒక 10 ఏళ్ల బాబుకి తండ్రిగా కానివ్వండి, ఆయన పర్ఫార్మెన్స్ కానీ అంటే డిఫరెన్స్ ఏమైనా చూపించారా? చాలా డిఫరెన్స్ ఉంది. క్రికెటర్ 100% పర్ఫార్మెన్స్ చేశారు. ఒక కొడుక్కి ఫాదర్ లాగా చాలా బాగా ఎమోషనల్గా వర్కౌట్ అయింది మూవీ అంతా కూడా. అందరూ చాలామంది మజిలీకి జెర్సీకి పోలిక చూపిస్తున్నారు, ఎంతవరకు? అలాంటిది ఏం లేదు. ఏ మూవీతో కంపేర్ చేస్తే ఈ మూవీకి ఉంటే ఇంపార్టెన్స్ దీనికి ఉంటుంది. సో మజిలీకి దీనికి సంబంధమే లేదు. ఈ మూవీ మటుకి ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎక్కడైనా బోర్ కలిగించిన అంశాలు కానీ సిచ్యువేషన్? క్రికెట్ని ఇష్టపడే ప్రతి ఒక్కడు కూడా ఈ సినిమా ఇష్టపడతారు భయ్య, అంత బాగుంది మూవీ. సో ఐపీఎల్ సీజన్ రిలీజ్ అయిందేమో, ఇంకా సూపర్. ఇందులో ఒక డైలాగ్ ఉంది లాస్ట్నే. డైలాగ్ ఏంటంటే, మా డాడీ చూడండి భయ్, మా డాడీ ప్రయత్నిస్తూ చనిపోలేదు, చనిపోతాడని తెలిసిన కానీ ప్రయత్నించాడు అని డైలాగ్ సూపర్ అన్నమాట. జెర్సీ పార్ట్ 2 ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి? జెర్సీ పార్ట్ 2 వచ్చే అవకాశాలు ఉన్నాయి? మేబీ రావచ్చేమో, ఎందుకంటే ఈ మూవీ సక్సెస్ అయింది కాబట్టి. 2 కూడా అనుకుంటున్నారా రావాలని? మీరు అనుకుంటున్నారా? కంపల్సరీ, ఎందుకంటే ఐ లైక్ క్రికెట్. సో ఇలాంటి మూవీస్ కంపల్సరీ రావాలి. ఎందుకంటే క్రికెట్ ఉన్న మూవీ మ్యాక్సిమం హిట్ అవుతుంది ప్రతి సినిమా కూడా, అందరూ ఇష్టపడతారు కదా. సో ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ. హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. ఒక చిన్నపిల్లలు ఉన్నారు, ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు.
ఎమోషనల్గా మట్టుకు ఫైనల్ లాస్ట్లో ఎమోషనల్ మట్టి చాలా వరకు కూడా అయింది మూవీ. టీంలో చేసాం, నాని గారి టీంలో చేసాం. అండ్ చాలా బాగుంది. షూట్ చేసేటప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యామో ఇప్పుడు ఫిల్మ్ చూస్తున్నప్పుడు కూడా అంత ఎగ్జైట్ అయ్యాం. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ గౌతమ్ గారు అయితే నెక్స్ట్ స్టార్ డైరెక్టర్ అయిపోయినట్టే. మ్యూజిక్ అనిరుద్ధ్ గారు అయితే చాలా బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాను సార్ వర్క్ మేము షూట్ చేసే టైంలోనే తెలుసు సాను సార్ వర్క్ ఎలా ఉందో. చాలా బాగుంది. అంతే, ఇంత మంచి సినిమాలో మేము ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవకాశం ఇచ్చినందుకు గౌతమ్ గారికి అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, నాగవంశీ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మిస్ అవ్వద్దు, చాలా మంచి సినిమా, చూడండి, ఎంకరేజ్ చేయండి. మీ పేరన్నా? నా పేరు పవన్ అండి. ఎలా ఉంది నాని గారితో చేస్తున్నప్పుడు? ఫస్ట్లో అయితే నర్వస్గా ఉండే, మెల్లిమెల్లిగా ఆయన నేచర్ బట్టి మాకు అలవాటు అయిపోయింది బాగా. నిజంగా చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా జోవియల్గా ఉంటారు. అది మాకు బాగా నచ్చింది. బేసిక్గా మేము చాలా నేర్చుకున్నాం ఇన్ఫ్యాక్ట్ ఆయన నుంచి. అండ్ మాకు ఎప్పటి నుంచో దగ్గర నుంచి చూసే అవకాశం కలిగినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మూవీ సూపర్ హిట్ అవుతుంది అన్న, ఖచ్చితంగా మీరు కూడా చూడండి, చూడని వాళ్ళు అందరూ చూడండి. బేసిక్గా మేము ఎమోషనల్గా అండ్ ఇన్స్పిరేషన్ మూవీ ఇది. చాలా మంది ఇన్స్పైర్ అవుతారు ఈ మూవీని చూసి. నాని గారు యాక్టింగ్ అండి ఫస్ట్ థింగ్. అండ్ ఒక క్రికెట్ బేస్ కాబట్టి, క్రికెట్ అంటే ఏదో నార్మల్ క్రికెట్ కాకుండా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ చూస్తే ఎలా ఏ ఫీల్ వస్తుందో అదే ఫీల్ వస్తుంది ఈ మూవీ చూస్తే కూడా. అండ్ బేసిక్గా మొత్తం ఓవరాల్ స్టోరీ అయితే అమేజింగ్ అండి, చూడండి డెఫినెట్గా. డోంట్ ఎంకరేజ్ పైరసీ ప్లీజ్, అందరూ థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ భయ్యా. హాయ్, నమస్కారం అండి. హాయ్, నమస్కారం ఎవరిబడి, గుడ్ మార్నింగ్. మొన్న ఇటీవల శ్రీరామనవమి జరుపుకున్నాము. శ్రీరామనవమికి ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి చిత్రం జెర్సీ. సో ఇది రంజిత్ అనే ఒక క్రీడాకారుడు మన బొంబాయిలో. ఆయన ఏ విధమైనటువంటి బాధలు పడ్డాడు అనేది ఇక్కడ ఈయన చిత్రంగా తెరకెక్కించారు. సో ఇది క్రీడ అనేది, మన క్రికెట్ అనేది ప్రపంచ ఆటగా గుర్తించారు. సో గతంలో మనము ఆటలు ప్రతి ఒక్క ఏదైతే వాలీబాల్ అయితే, బాస్కెట్బాల్ అయితే, ప్రతి ఒక్క ఆటలని కూడా మనం వ్యాయామం అంటే ఆరోగ్యం సక్రంగా ఉండడానికి కోసమే ఆటలని మనము ఇదివరకు ఆడేటోళ్ళం. కానీ అది రాను వ్యాయామం అనేది, ఆట అనేది దేశ రక్షణ కోసం, మన జీవితాలని మెరుగుపరిచే దానికోసం కొన్ని వందల వేల కోట్లైనా కూడా ఈ ఆటలకు అనేది కూడా ఖర్చు పెట్టడం ఎంతో గణనీయంగా చెప్పుకోవచ్చు. సో క్రికెట్ అనేది ప్రపంచ క్రీడగా గుర్తించారు. తర్వాత మనం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి చిత్రాల్లో క్రికెట్ గురించి ఇంత అద్భుతంగా ఇండియాలో ఇంతవరకు మరో చిత్రం రాలేదు. నాని గారు చాలా ఫెంటాస్టిక్గా చేశారు. సూపర్ డూపర్ హిట్ సినిమా. ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ అ వాల్యుబుల్ థింకింగ్. ప్రతి ఒక్క స్టూడెంట్ చూసి తనలో లైఫ్లో ఉన్నటువంటి లేటెస్ట్గా ఉన్నటువంటి ఫ్యామిలీస్ పడేటువంటి బాధలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా, ఫ్యామిలీలో వచ్చేటువంటి కలతలు, వాటిలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కూడా ఫ్యామిలీ ఎటువంటి చక్కదిద్దుకోవాలనే అంశాలు కూడా చాలా బాగున్నాయి చిత్రంలో. మనము చిత్రం చూసిన తర్వాత చాలా లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. సో క్రికెటర్ ఎప్పుడైనా కూడా తన గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత, నేను 4-6 కొట్టేటప్పుడు 4-6 కొట్టినప్పుడు ప్రేక్షకులు మాత్రం చాలా ఆనందపడతారు. కానీ గ్రౌండ్ కొట్టేటప్పుడు క్రీడాకారుడు మాత్రం నేను ఒక రన్ నుంచే స్టార్ట్ చేశాను కదా అన్న ధైర్యం, తనలో స్ఫూర్తి ఇమిడి ఉంటేనే అక్కడ గ్రౌండ్లో నిలబడగలడు. తర్వాత తనలో ఉన్నటువంటి ధైర్యాన్ని ఎంతైనా సరే, నా జీవితాన్ని నేను కోల్పోయినా కూడా ఈ ఆట మాత్రం, నేను ఓడిపోయినా కూడా ఆట మాత్రం ఓడిపోకూడదని ధైర్య స్ఫూర్తులతోనే ఆడితేనే ఆట గెలుస్తుందని ఆనాడు మన కపిల్ దేవ్ గారు ఇండియాకి కప్పు తీసుకొచ్చినప్పుడు కూడా ఇదే సంతోషాన్ని మనం వ్యక్తిత్వం చేశారు. తర్వాత సచిన్ టెండూల్కర్ కూడా ఎంతో ఆనందం చేసి మన భారతదేశానికి తీసుకొచ్చినటువంటి ఘనతను కూడా ఇటువంటి సినిమా చిత్రం చూసినప్పుడు కూడా కొన్ని సన్నివేశాలు సచిన్ టెండూల్కర్ ఆడేటువంటి ఫీలింగ్స్ కూడా తీసుకొచ్చినటువంటి కనిపిస్తాయి. సో టోటల్గా సూపర్ డూపర్ హిట్ సినిమా, ఫెంటాస్టిక్ దిస్ ఫిలిం. ప్రతి ఒక్కరు చూసి ఆనందించాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం. మూవీ చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా తీశాడు గౌతమ్. సో మళ్ళీ తర్వాత లైక్ ఇది మంచి ఎమోషనల్ మూవీ తీశాడు. అండ్ నాని అయితే చాలా బాగా చేశాడు. పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ నాని చింపేస్తారు కదా. అంటే బేసిక్గా లైక్ ఆ కొడుకు పుట్టాకున్న పార్టే ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ స్పాయిలర్, బట్ అదే బేసిక్గా చాలా ఇది ఉంటుంది. అండ్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ని బేస్ చేసుకున్న సినిమా అది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ క్రికెట్. సో ఇప్పుడు మీరు క్రికెట్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అందుకే సినిమా చూడంటే ఇట్స్ నాట్ ఇది అనమాట. మీరు ఎమోషనల్ కనెక్ట్ కోసం సినిమా చూడాలి. సో మినిమం ఒక 3-4 సార్లైనా సినిమా చూసినప్పుడు ఏడుస్తారు, అదైతే గ్యారంటీ.
అండ్ ఆ నాని ఇంకా నాని వాళ్ళ అబ్బాయి కింద చేసిన ఆ పిల్లాడు అతను చింపేశారు, యాక్టింగ్ చింపేశారు. శ్రద్ధా శ్రీనాథ్ కూడా లైక్ బాగా చేసింది, లైక్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ వచ్చింది, కొంచెం హెవీ రోల్ అది. సో ఫస్ట్ సినిమాకి అంటే కన్నడలో బాగానే చేసింది, సో యూటర్న్లో విక్రమ్ వేదాలో బాగా చేసింది. సో అండ్ ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ రోల్తో షీ డెబ్యూటెడ్ అనమాట. సో ఆర్టిస్ట్ అంటే సత్యరాజ్ గారు బాగా చేస్తారు. సో కోచ్ కింద ఫుల్ లెంత్ రోల్ వచ్చింది తర్వాత చాలా రోజుల తర్వాత. సో ఆయన చాలా బాగా చేశారు. అంటే ఇందులో కూడా లైక్ లిమిటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఎక్కువ మంది కాస్ట్ ఏం పెట్టకుండా లైక్ మెయిన్ ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ దీనికి చాలా లిమిటెడ్ కాస్ట్ ఉంది, అందరూ వాళ్ళు బాగా చేశారు. సాంగ్స్ బాగున్నాయి, బట్ అనిరుద్ధ్ ఏంటంటే బీజిఎంతో బాగా సీన్స్ని చాలా ఎలివేట్ చేశాడు, క్లాస్ ఎలివేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ సాంగ్స్ కూడా లైక్ బాగున్నాయి, పిక్చరైజేషన్ బాగుంది అంతా. అట్లానేం లేదండి, ఇప్పుడు మీరు ఎమోషనల్గా అన్నిటికీ కనెక్ట్ అవుతాను అట్లా అంటే ఇట్స్ నాట్ ఓన్లీ క్లాస్ ఫిలిం, ఇట్స్ అందరు చూడాల్సిన సినిమా ఇది బేసిక్గా. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఏంటంటే కంటెంట్ వైజ్ ఇట్స్ ద బెస్ట్ తెలుగు మూవీ అని కూడా చెప్పచ్చు, అంత బాగుంది బేసిక్గా. సో క్లాసు మాస్ అని ఇలాంటి సినిమాలు చూడకూడదు, సో అందరికీ కనెక్ట్ అవుతుంది ఇది. మీరు ఫ్యామిలీతో వెళ్తే మంచిగా ఇంకా కనెక్ట్ అయ్యి వస్తారు. థ్యాంక్ యూ సార్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.